హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు హలో ఫుడీస్ యూట్యూబ్ ఛానల్. ఈ వారం మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నేను ఈరోజు ఎక్కడున్నా అంటే పొద్దుటూరులోని వన్ ఆఫ్ ద టేస్టీ స్పాట్ అయిన రాయుడు కారం దోశ అయితే వచ్చేసాను. వీళ్ళ దగ్గర దొరికే కారం దోశ ఒకసారి టేస్ట్ చేద్దామని అయితే వచ్చేసాను. వీడియోలో అయితే దాని గురించి మాట్లాడుకుందాం. వీడియో స్టార్టింగ్ ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే కొత్తగా వచ్చారో ప్లీజ్ వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కారం దోశలో మనము 2 రకాలు అయితే ఆర్డర్ చెప్పేసాము. ఇది వచ్చేసి పేపర్ దోశ, ఇది వచ్చేసి నెయ్యి దోశ. సరే, నెయ్యి దోశ ట్రై చేద్దాం ఎలా ఉందని. ఇక్కడ రాయుడు కారం దోశ దగ్గరికి నేను చాలాసార్లు తిన్నాను. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది, అది తెలిసిందే. ఎందుకంటే మన ప్రొద్దుటూరులోనే కాదు, మన కడప జిల్లాలోనే మంచి పేరున్న దోశ స్పాట్ అనమాట ఇది. అలాగే వీళ్ళ దగ్గర ప్రైజెస్ చూసుకుంటే ప్రైజెస్ కూడా ఏమి ఎక్కువ ఏమి ఉండవు, అన్ని కూడా రీజనబుల్గా ఉంటుంది. ఇది నెయ్యి దోశ వచ్చేసి 40 రూపాయలు పడుతుంది, పేపర్ దోశ 40 రూపాయలు, అలాగే నార్మల్ దోశ వచ్చేసి 20 రూపాయలు, కారం దోశ. కొంచెం మనం దోశ కావాలి అంటే 30 రూపాయలు పడుతుంది. అలా పేపర్ దోశ వచ్చేసి 40 రూపాయలు పడుతుంది. గుడ్డు దోశ అయితే 50 రూపాయలు, డబల్ గుడ్డు అయితే 60 రూపాయలు. ఆ విధంగా ఉంటాయి ప్రైజెస్. దీంట్లో మనకు నంజుకోనికి అయితే ఎర్రకారము పప్పుల పొడి ఇస్తారు. లోపల కూడా సేమ్ అదే, ఆ ఎర్రకారం పప్పుల పొడి. 3-4 రకాల చట్నీలు అయితే ఏముండవు, ఇవే ఉంటాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చూసాము ఒకసారి. ఇసుకగా ఉంది రుచి. ఎర్రగడ్డ కారం కొంచెం కారంగా, పప్పుల పొడి దాన్ని కారం లేకుండా కొంచెం తీపిగా, కొంచెం తీయగా. అలాగే సైడ్ మొత్తం కూడా క్రిస్పీగా ఉంటుంది అనమాట. లోపల అనేది ఈ సైడ్ కొంచెం మెత్తగా ఉంటుంది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది వీళ్ళ దగ్గర. ఇది నార్మల్ దోశనే నాకైతే, అంటే నెయ్యి దోశ చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది టేస్ట్. దీనికి ఈ దోశకు మనకు 60 ఏళ్ళ చరిత్ర ఉంది అనమాట. 60 ఏళ్ళ నుంచి వేస్తున్నారు వీళ్ళు. ఫస్ట్ అయితే వీళ్ళ నాన్నగారు వేస్తున్నారు. వాళ్ళ నాయనగారి పేరు వచ్చేసి రాయుడు, సుబ్బరాయుడు. ఆ సుబ్బరాయుడు పేరుని రాయుడు దోశ అని పెట్టినారు. ఈయన పేరు కాదు రాయుడు, చాలా మంది ఈయన పేరు రాయుడు అనుకుంటారు, కాదు, వీళ్ళ నాన్నగారి పేరు రాయుడు. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు అయిపోయారు, ఇప్పుడు ఈయన వేస్తున్నాను అనమాట. ఇది పేపర్ దోశ. చూడొచ్చు మీరు, పేపర్ దోశలో కూడా మనకు ఎర్రకారము పప్పులు పొడి ఈ రెండు ఇచ్చారు. సైజు విషయానికి వస్తే చాలా బాగా పెద్దగా ఉంటాయి. సైజు చూడండి ఎంత పెద్దగా ఉందో. సైజు బాగా పెద్దగా ఇస్తారు పేపర్ దోశ. ఇది వచ్చేసి 40 రూపాయలు పడుతుంది మనకు. పేపర్ దోశలో ఏంటంటే స్పెషాలిటీ, అది చాలా మందంగా ఉండదు,
చాలా సన్నగా ఉంటుంది అనమాట. చూడండి క్రిస్పీగా ఉంటుంది. ఇందులో కూడా మనకు సేమ్ ఎర్రకారము పప్పుల పొడి. మామూలుగా అయితే మేము దోశలు తినేది ఎక్కడైనా సరే అవి దోశలు తింటామో లేదో 2-3 సార్లు నమ్ముతామో లేదో మింగుతాం అనమాట. నార్మల్గా మింగేస్తాం. కానీ ఇది అట్ట కాదు, 3-4 సార్లు నమ్మలాల. అంత బాగా క్రిస్పీగా ఉన్నారనమాట. నమ్ములదే కానీ మింగలేము, ఆ విధంగా ఉంటుంది. దవడలకి కొంచెం పని చెప్పాల్సి వస్తుంది ఇది తినేటప్పుడు మాత్రం. చెప్పే కదా బాగా క్రిస్పీగా చాలా బాగుంది. 40 రూపాయలు దోశ. వీళ్ళు ముందైతే ఎర్రగడ్డ వేస్తారు కదా దోశ మీద, ఆనియన్ దోశ, అవి కూడా వేసేటోళ్ళు. కానీ బస్సు ఎక్కువ అయిపోయింది, చాలా మంది వస్తున్నారు. అవన్నీ చేయాలంటే కుదరటం లేవు కాబట్టి అవన్నీ స్టాప్ చేసి ఇప్పుడు కేవలం 4-5 రకాలు మాత్రమే వేస్తున్నారు. అయినా సరే చాలా మంది ఉన్నారు. వీళ్ళ టేస్ట్ అయితే మొత్తానికి ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ చట్నీకి అయితే చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు, చాలా మంది ప్రియులు ఉన్నారు. ఇది వచ్చేసి ఇంకొక నార్మల్ దోశ, అంటే ఇది 20 రూపాయలు. ఇది వచ్చేసి నార్మల్ దోశ, నెయ్యి కాదు ఏం కాదు, నూనెతో నార్మల్ 20 రూపాయలు. ఇది కూడా చూడండి, తుంచేటప్పుడే మనకు ఆ సౌండ్ వస్తుంది, టిక్ టిక్ అని, క్రిస్పీనెస్ సౌండ్ అనేది వస్తుంది తుంచేటప్పుడే. అద్భుతంగా ఉంది. నేను టేస్ట్ వీళ్ళ దగ్గర అదే చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగుంది టేస్ట్. మీరు చూడొచ్చు, పార్సల్ వచ్చేటప్పుడు కూడా వీళ్ళు ప్లాస్టిక్ ఏం మాత్రం యూజ్ చేయరు. ఇది ఈ లీఫ్ ఉంటుంది ఒక ఆకు పెట్టేసి, ఆకు మీద దోశ పెట్టేసి పేపర్తో కవర్ చేసి ఇస్తారు. అది కూడా బాగా మొత్తం కూడా బాగా క్లోజ్ చేస్తారనమాట వీళ్ళు, పిన్ను కొట్టేసి. దానివల్ల మనము కొంచెం దూరం తీసుకుపోయినా సరే దోశ అనేది చెడిపోకుండా బాగుంటుంది. చట్నీ పప్పులు కూడా అనేది సపరేట్ వేసిస్తారు. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ వీళ్ళు 8 నుంచి 11 వరకు ఉంటారు. అలాగే ఈవినింగ్ చూసుకుంటే ఈవినింగ్ 5 స్టార్ట్ అవుతుంది, 8:30 వరకు ఉంటుంది. అంతే, దానికన్నా ఎక్కువ ఉంటారు. పిండి అయిపోతే చాలా వెళ్ళిపోతారు, ఎవరి కోసం వెయిట్ చేయరు వీళ్ళు, అంత బాగుంటుంది టేస్ట్ కాబట్టి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. అడ్రస్ ఎక్కడ అంటే మీరు పొద్దుటూరులో ఎవరైనా చెప్తారు రాయుడు కాంగ్రెస్ అంటే ఎక్కడైనా, కానీ ఆ తెలియని వాళ్ళ కోసం చెప్తాను అడ్రస్ ఎక్కడ అనేది. వైఎంఆర్ కాలనీలో మీరు కొంచెం లోపలికి వచ్చేసి మెయిన్ సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్ దగ్గర పెద్దమ్మ చెట్టు అంటారు. ఆ పెద్దమ్మ చెట్టు దగ్గరే రాయుడు కాంగ్రెస్ ఉంటుంది. అలా ఎవరు అడిగినా చెప్తారు. మీరు రాండి, ఒకసారి టేస్ట్ చేయండి, చాలా బాగుంది. రీజనబుల్ రేట్ అనమాట. రేట్ చూసుకున్నా సరే 20 రూపీస్కి ఈ మాత్రం దోశ, ఈ టేస్ట్ అంటే చాలా రీజనబుల్ రేట్ అనమాట చెప్పొచ్చు. చాలా మంచిదని చెప్పొచ్చు, చాలా బాగుంది టేస్ట్. వీడియో చూశారు కదా, ఈ వీడియోలో అయితే ఇంకంటే నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసేలేదో ప్లీజ్ వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మన వీడియోస్ 97% మంది యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు ఒక మంచి మోటివేషన్ జరుగుతుంది. నెక్స్ట్ ఎంత బాగా వీడియో చేయాలనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే గైస్, మీ చుట్టుపక్కల ఉన్న టేస్ట్ ఐటమ్స్ ఏమైనా ఉంటే వాటిని కామెంట్ చేయండి. వాటిని కూడా మేము వీడియోస్ రూపంలో ప్రపంచానికి పరిచయం చేస్తాము. ఈ వీడియోలో ఏంటంటే నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.